మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. కళను ప్రేమించేవారికి, కళను గౌరవించేవారికి, కళను అభిమానించేవారికి మా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక మనిషికి తను నమ్మి వచ్చే ఆనందం కన్నా నమ్మి మోసపోయేటప్పుడు వచ్చే బాధే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. అది ఒక జ్ఞాపకంగా మారుతుంది, చివరికి కలగా మిగిలిపోతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకి సమాధానం కాలమే చెప్తుంది. ప్రతి ప్రేమ కథ గొప్ప కథ కాదు, ప్రతి గొప్ప కథ ప్రేమ కథ అయిపోదు. ప్రేమించిన ప్రతి ఒక్కరూ తన ప్రేమ చాలా గొప్పదని, విలువైనదని, వెలకట్టలేనిదని చెప్తారు, చెప్పుకుంటూనే ఉంటారు. అదే ప్రేమ విఫలమైతే ఈ ప్రేమను నమ్మకూడదని, ప్రేమించకూడదని, అవసరమైతే జీవించడం వృధా అని ఒక్క మాటతో తేల్చేస్తారు. ఒక్క మాటతో చెప్పేది కాదు బంధం విలువ అనేది. ఇలాంటి ఒట్టి మాటలకు ప్రేమ చులకన కావచ్చు, దాని విలువ పోవచ్చు, కానీ అది చెప్పే సమాధానం మరో ప్రేమ. నేనిప్పుడు చెప్పబోయే ఈ ప్రేమ కథ కొన్నిటికి సమాధానంగా, కొంతమందికి ఒక సలహాగా మిగలాలి. ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ తను ఏదో చెప్తుందని ఉన్న అతనికి దిస్ ఈజ్ ఆల్ ఓవర్ రవి, ఇంక ఇదంతా ఆపేద్దాం. ఏమంటున్నావు జెన్నీ? నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసుంటే సారీ, కానీ ఆ మాట మాత్రం అనద్దు. తట్టుకోలేను. ఒకసారిగా ఊపిరి ఆగినట్లు అనిపిస్తుంది. నవ్వొస్తుందిరా నిన్ను చూస్తుంటే. పిచ్చిగా నమ్మేశావు రిలేషన్ని. జాలేస్తుందిరా నిన్ను చూస్తుంటే. ప్రాక్టికల్గా ఆలోచించు రవి. నీ దగ్గర ఒక జాబ్ లేదు, మనీ లేదు. దెన్ వై షుడ్ ఐ మూవ్ విత్ యూ? ఏం చూసి నేను ప్రేమించాలి? ఏం చూసినట్టు ప్రేమించబడి వరకు ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు, డ్రామాగా నేను అనుకున్నా. ఐ గాట్ ఎ మ్యాచ్. హీఈస్ NRI and I don't want to be with you anymore. Just forget me and lead your life. Goodbye. Jenny, don't do this to me. I know you're just getting right. Jenny, no, don't leave me alone. Jenny, stop. Don't move, listen. Who the hell are you? ఎవడ్రా నువ్వు? నీతో నాకు ప్రేమ వద్దు అన్న మాట కన్నా నువ్వు ఎవరు అన్న మాటే అతనిలో బాధను నింపింది. తను ప్రేమించిన అమ్మాయి చెప్పబోయేది ఈ మాటను ఊహించలేకపోయాడు. ఒక్కసారిగా తన జీవితం చీకటైపోయింది. ఆ తర్వాత తనని కలవాలని అనుకోలేదు, తనతో మాట్లాడాలని కోరుకోలేదు, తన కోసం ప్రయత్నించలేదు. ఎందుకంటే ప్రేమని ఇస్తే పొందాలే తప్ప బ్రతిమలాడి కోరుకోకూడదు అన్న మాట మీద నిలిచాడు. ఆనందంకి దూరంగా, బాధకు దగ్గరగా, ఒంటరి అన్న మాటకి చేరువుగా మిగిలిపోయాడు. అతను కంట్లో నుంచి వచ్చే ప్రతి కన్నీటికి సమాధానం ప్రేమే అవుతుందని ఊహించలేకపోయాడు. వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అవి ప్రాణం తీసేవి అని తెలిసినా ప్రాణం పోయే ఆ బాధను తట్టుకోవడానికి ప్రాణం పోసే మందుగా తనకు ఉపయోగపడింది. ప్రస్తుతం అన్నది తనకి కన్నీటితో నింపింది. తన బాధకి ప్రతి ఒక్కరూ సలహాలు చెప్తుంటే విన్నాడు, వినేవాడు. కానీ ఆ సలహాలకు తన బదులు బాధను అనుభవిస్తే గాని తెలియదు అని చెప్పాలనుకున్నాడు. జీవితం అన్నది శాశ్వతం కాదని ఎన్నో రాత్రులు పగలు తనకొక సాక్షిగా నిలిచాయి. తనతో పాటు నీడలా వెంటాడుతున్న ఆ బాధని మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవన్నీ ప్రయత్నాలుగానే మిగిలాయి. తన జ్ఞాపకం ఒక నరకంగా మారింది. బాధను భరించాడు, భరిస్తూనే ఉన్నాడు. దానికి అంతం లేదని, ఇంక ఉండదని తనని తానే ఒక సమాధానంగా మార్చుకున్నాడు.
ఏమైంది మామ? మాయ మామ, అంతా మాయ, మోసం చేసింది. అసలు ఏమైందో పూర్తి చెప్పరా? మందు తాగితే ఆనందాన్ని ఎంత ఎక్కువగా పొందుతారో బాధను కూడా అంతే గట్టిగా బయటకు చెప్తారు. తను నన్ను వదిలేసింది. కొంతమందికి జీవితం గెలుపుతో మొదలవుతుంది, మరికొంతమందికి ఓటమితో మొదలవుతుంది. కానీ తనకి జీవితం ఇక్కడి నుంచి మొదలవబోతుంది. జీవితం తన బాధకి చెప్పబోతున్న సమాధానం వచ్చే కాలం. కాలంతో పాటు పరిచయాలు కూడా మారుతాయని తెలుసుకోబోతున్న సమయం. హలో, ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. ఇప్పుడే బయలుదేరుతున్నా. కొన్ని పరిచయాలు మాటతోనో చూపుతోనో మొదలవుతాయి, కానీ ఒక్క గొడవతో మరో ప్రేమ మొదలవబోతుంది. అయ్యో సో సారీ Silencer అండి, పోయింది. చూసుకోలేదు. నువ్వు ఆగవే, ఇక్కడే ఆగు. పదవే పద, నా బండి బాగానంత నువ్వే నాకు డ్రైవర్వి. ఫ్లాట్ అయిపోయినరా దేవుడా. నా బండి పోయింది, జీవితం పోయింది. రెండిట్ల కారణం అమ్మాయి అని చూడు, అదే నా దురదృష్టం. నీకు ఇప్పుడు ఉందిరా. ఓయ్, వేలేం రాకుండా ఎందుకలా బ్రేక్స్ వేస్తున్నావు? ఆ బాబు, ఏంటి అసలు, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు వెనక్కి వెళ్ళు, నేను డ్రైవ్ చేస్తా. మీ నాటకాలు ఎవరికి తెలియదు. ఆగు, నువ్వు వెళ్ళిపో. ఒక్క స్పీడ్ బ్రేకర్తో జీవితం సర్వనాశనం అయిపోవచ్చు. ఆగు. నెంబర్ చెప్పు. 9032490864. ఫేస్ చూపించి పిక్ తీసుకోవాలి. తన కళ్ళు గతాన్ని గుర్తు చేశాయి. ఆశ్చర్యం అనుకున్నాడు. ఆ కళ్ళని మళ్ళీ చూడాలనుకున్నాడు. అమ్మాయిలు చాలా సెన్సిటివ్. బాధని తట్టుకోలేరు, అందంని అంతకన్నా తట్టుకోలేరు. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఏమున్నాడే, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు కానీ అమ్మాయి అబ్బాయిని ప్రపోజ్ చేసేలా ఉన్నాడే వాడు. నా చిన్ని మనసుని వాడికి ఇచ్చేస్తా, నేను ఫిక్స్. ఎందుకు మీరు లాంగ్ రిలేషన్ని కోరుకుంటారు? నువ్వన్నీ చూడలేదే, చూసుంటే ఇలా మాట్లాడవు, సింపుల్గా పడిపోతావు. హే, నేను నీకు తను చూపిస్తాను. నేను తనకి ప్రపోజ్ చేసేటప్పుడు ఒక వీడియో తీ, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. బాయ్. హలో. హలో, నేను రవిని. మార్నింగ్ వి జస్ట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, గుర్తుందా? యా, మీ బైక్ నేను రిపేర్ చేయించేస్తాను, ఓకేనా? మార్నింగ్ కలుద్దామా? ఓకే, రేపు షాప్ ఎట్ 9, ఓకేనా? ఓకే, బాయ్. ఎస్. రవి జెన్నీ కోసం, ప్రియా రవి కోసం మొదలైన ప్రయాణం. ఏమైందన్నా బండికి? ఏం అవ్వలేదు, కానీ అయిందని చెప్పాలి ఒకరికి. బండి బాగా పాడైపోయింది. కెమికల్ ఇంబ్యాలెన్స్తో బ్యాలెన్స్ తప్పి మీరు గుద్దడం వల్ల బండి మొత్తం పాడైపోయిందని చెప్పే. అన్నా నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదన్నా. సరే, నేను చూసుకుంటా గానీ నేనేమన్నా దానికి తలుపే చాలు.
బాయ్. ఏమైందంట బైక్కి? కెమికల్ ఇంబ్యాలెన్స్తో బ్యాలెన్స్ తప్పి మీరు డాష్ ఇవ్వడం వల్ల బండి కొంచెం పాడైందంట. రోజు కలిస్తే మంచిదంటున్నారు. సరే కలిసేద్దాం. హలో, ఎవరు? ప్రియా, అదే బైక్ రిపేర్ అన్నావుగా. రవి, నేను వచ్చేసిన ఆన్ ది వే. ఆ ప్రయాణం కాస్త ప్రతిరోజు పలకరింపుగా మారింది. హలో. హలో, నేను ప్రియాని. నీకు బైక్ బాక్ చేసుకోవాలని లేదా? టైం సెన్స్ లేదా? వచ్చేస్తున్నాను, ఆన్ ది వే. పలకరింపు కాస్త ఆనందంగా మారింది. ఆ ఆనందం వాళ్ళ మధ్య వారధిగా నిలిచింది. మనసుకి తెరైక ఉంటుందా, మాటకి అదుపిక ఉంటుందా, ప్రేమ అనే భావనే అపగలమా, పగరే సని రే సని దని ద పద పద. ఓ మాటుందే నా కళ్ళల్లో నీ కోసమే అంటూ దాగి ఉందే, నీ మౌనంలో నీ హృదయంలో నిండి ఉన్న ప్రేమ నేనే. చెరగని కలలా కలిగెను మదిలో వరమని తెలిసే నిలిచెను ఎదలో నీ తోడు కోరించినే. మనసుకి తెరైక ఉంటుందా, మాటకి అదుపిక ఉంటుందా, ప్రేమ అనే భావనే అపగలమా. కళ్యాణమే ఇది కళ్యాణమే, కోటి ఆశలున్న కళ్యాణమే, మన చూపులే ఇక మన అడుగులే, చెడేడు జన్మల అనుబంధమే. కళ్యాణమే ఇది కళ్యాణమే, కోటి ఆశలున్న కళ్యాణమే, మన చూపులే ఇక మన అడుగులే, చెడేడు జన్మల అనుబంధమే. కళ్యాణమే ఇది కళ్యాణమే, కోటి ఆశలున్న కళ్యాణమే, మన చూపులే ఇక మన అడుగులే, చెడేడు జన్మల అనుబంధమే. నిజానికి దగ్గరగా ఒకరోజు ఎవరైనా ప్రేమించావా? లేదు. పోనీ నిన్నెవరైనా లవ్ చేశారా? చేశారు, కానీ ఒప్పుకోలేదు. ఎందుకు? ఎందుకంటే అసలు ఎవరు నచ్చలేదు. ఇచ్చే ప్రేమ నచ్చలేదా, చెప్పేవాడు నచ్చలేదా? చెప్పేవాడే నచ్చలేదు. అంటే అంటే ఏంటి? అందులో ఒక్కడు బాగోలేడు. బాగోలేదన్నది బాడీకి సంబంధించింది, ప్రేమకు కాదు. అయినా లవ్ చాలా కమర్షియల్ అయిపోయిందిలే. ఒకరిని అమ్మాయి యాక్సెప్ట్ చేయాలంటే అందంగా ఉండాలి, స్టైల్గా ఉండాలి, స్మైల్ బాగుండాలి, జాబ్ ఉండాలి. పోనీ ఉంటే సరిపోతాయా? కూర్చున్నా, నించున్నా, ఏడ్చినా, నవ్వినా, దీన్నమ్మ జీవితం అన్నీ బాగుండాలి. అప్పుడు కానీ ఒప్పుకోరు. మరి మీరేమైనా తక్కువ? మీవంతేలే అమ్మా, కానీ మీ అంత కమర్షియల్ కాదు. సరే, మరి నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశా. ఎవరు? ఎలా ఉంటుంది? తన గురించి చెప్పు. తన గురించి చెప్పాలంటే
సింపుల్గా ఉంటుంది, క్యూట్గా, చాలా బాగా మాట్లాడుతుంది. తన వాయిస్ వింటే ఒకసారిగా ఎక్కడో తెలియని ఆనందం. తనకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను పెంచుకున్న కుక్క తప్పైందని చెప్పి ఐ థింక్ సో 1 month అనుకుంటా, ఎగ్జాక్ట్లీ 1 month ఏడుస్తూ ఉండేది. కానీ తనను ప్రేమించని నన్ను వదిలేసినప్పుడు కంట్లో నుంచి ఒక్క నీర్చొక్క కూడా రాలేదు. అప్పుడు అర్థమైంది ఒక కుక్కకిచ్చే వాల్యూ తన మనసులో నాపై లేదని. తను నాపై చూపే ప్రేమ కన్నా చివరికిచ్చిన బాధే ఎక్కువ. అమ్మాయి అబ్బాయిని వదిలేస్తే గడ్డంతో మందు బాటలతో రోడ్డు మీద పడతానంటే నవ్వుకున్నా. నన్ను నేను అలా చూసుకుంటాను అనుకోలేదు. కోపం వచ్చింది, చిరాకు వేసింది, ఎందుకు బ్రతుకున్నానో అనిపించింది. ప్రేమే కదా మర్చిపోవచ్చు అనుకునేవాడిని, ప్రేమ కాబట్టే మర్చిపోలేకపోతున్నాను అర్థమైంది. తనలో దాచుకున్న ప్రేమ రవి చెప్పిన తన గతంతో ప్రియా తన ప్రేమను చెప్పాలనుకుంది. హలో, Hello? Can you shave your beard for me? I don't like to see you in that beard. And నీతో కొంచెం మాట్లాడాలి. Shall we meet at our place? షూర్, ఐ విల్ బి దేర్ ఎట్ 10. గతం ప్రస్తుతం రవి ముందు నిలిచాయి. జెన్నీ చెప్పిన మాట నువ్వు గడ్డంతో చాలా బాగుంటావు తెలుసా. ప్రియా కోరిన మొదటి కోరిక. Can you shave your beard for me? తను వచ్చేస్తున్నాడు, వీడియో తీ. ఓకేనా? ఓకే ఓకే. ప్రియా చెప్పబోతున్న మాట అతనికి తెలుసని ఆనందంతో తన ముందు నిలిచాడు. ఏదో చెప్తానన్నావుగా. అది కమాన్ స్టార్ట్. అది ఒక్కసారిగా తను ప్రేమించిన అమ్మాయి అతని ముందు నిలిచింది. సింగిల్గా బాధతో ఒక మూలన పడి ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా వేరే అమ్మాయిని పట్టావన్నమాట. నా మీద ప్రేమ ఉందనుకున్నాను, ఉంటూనే ఉంటుంది అనుకున్నాను, కానీ వేరే అమ్మాయితో ప్రేమ బాగుంది. ప్రాక్టికల్గా ఆలోచించమన్నా అని మరీ ఇంత ప్రాక్టికల్గా ఆలోచిస్తావు అనుకోలేదు. ఒకరిది పోతే ఇంకొకరిది. వీడేనే, నేను చెప్పాను కదా ఒక యూస్లెస్ ఫెలోని వదిలేసా అని, అది వీడే. కానీ నీకు బాగానే యూస్ అయ్యాళ్లే. ఇదే మాట ఒక 1 month బ్యాక్ అడగాల్సింది. ఇదే మాట ఒక 1 year బ్యాక్ అడగాల్సింది. నేనేంటో, నేను అనుభవించే బాధ ఏంటో నీకు తెలిసేది. నువ్వు కొట్టింద ఒంటిపైనైతే కోలుకోవడానికి సమయం పట్టచ్చేమో, కానీ నువ్వు కొట్టింద మనసుపై, అందుకే కోలుకోలేకపోయాను. మళ్ళీ నన్నుగా మార్చిన తన పరిచయం, నీ రూపం తనలో కనిపించే ఆశ్చర్యంతో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు ప్రేమ వరకు చేరింది. అంటే తనలో కూడా నేను చూసుకొని ప్రేమించాను. అది నా ప్రేమ, నేను నీకు ఇచ్చే విలువ. సరిగ్గా చూసుకోలేదంటే బాధ్యత లేదనుకోవచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించలేదనడానికి నేను ప్రేమించలేదే, ఆరాధించాను. నేను నిన్నే తలుచుకునేంతలా కుమిలిపోవడం కారణం నువ్వు చేసిన మోసంకి కాదు, నేను నిన్న చూపిన ప్రేమకి. నిజమైన ప్రేమను నమ్మలేనప్పుడు ఇంకా పెళ్ళి అనే రిలేషన్ ఎలా నమ్ముతారా మీరు? నేను నీ అంత ప్రాక్టికల్గా ఆలోచించలేకపోవచ్చు, అంతే ప్రాక్టికల్గా ఉండలేకపోవచ్చు. అందుకే నువ్వు పక్కనున్న పరిచయం ఏంటో తిరుగుతున్నావు, నేను పక్కనున్న ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. పోవే, ప్రాక్టికల్ కంటే అబ్బాయిల ప్రాణాలు తీసే. తను వదిలేసినా సరే తన మీద ప్రేమ ఉండాలనుకున్న ఆమెది ఈర్ష్య కావచ్చు. అది పుట్టించింది ప్రేమ అన్న బంధమే కదా. విడిపోయిన మనుషుల మధ్య బంధం చెరిగిపోదు. తనను మర్చిపోలేక తనను ఊహించుకొని నన్ను ప్రేమించావా? అంటే మాట మాత్రమే నాది, రూప్ మాత్రం తనదా? నన్నుగా ప్రేమించలేదా? నేను నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశా. చాలా గొప్పగా ప్రపోజ్ చేస్తావనుకున్నా. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికన్నా నీ ప్రేమే ఎక్కువ. ఈ చిన్న మనసులో చాలేనంత ప్రేమ నింపావని ప్రపోజ్ చేస్తావనుకున్నా. కానీ నేను నీ లైఫ్లో ఒక ఆప్షన్ అని అర్థమైంది. హలో, అసలు ఎవరు ప్రేమించాను నిన్ను? నేనేమని చెప్పానా? అట్లీస్ట్ ప్రపోజ్ చేశానా? మరి ప్రతిరోజు కలిసి తిరిగేవాడివి?
అది బైక్ కోసం. కలలో గుచ్చి గుచ్చి చూసేవాడివి. అది ఫ్రెండ్షిప్. అమ్మాయిని తినేసేలా చూడడం కూడా ఫ్రెండ్షిప్పా? ఇలాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదు. నీకు నీ ఫ్రెండ్షిప్కి ఒక దండం. గుడ్ బై. ఓయ్, ఈ ప్రపంచం కన్నా నాకు నీకు ప్రేమే ఎక్కువ. నా చిన్న మనసులో చాలంత ప్రేమని నింపావు. నువ్వు నా లైఫ్లోకి రాకపోయా అంటే ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉండదు బ్రతుకు. ఐ లవ్ యూ ప్రియా. కొన్ని కథలు వ్యక్తిత్వాలను చెప్తాయి, కొన్ని కథలు నిజాలను చెప్తాయి. ప్రేమ ఎంత గొప్పదో అది ఇచ్చే బాధ తట్టుకోలేనంతది. ఏదైతే ప్రేమ మనలో బాధను నింపుతుందో అదే ప్రేమ మళ్ళీ మనలో ఆనందాన్ని నింపుతుంది. చివరిగా ఒక మాట, ఆనందాన్ని పొందడమే కాదు జీవితం, బాధని తట్టుకోవడం కూడా. ప్రేమ విఫలం జీవితంకి అంతం కాదు, మరో ప్రేమకి ఆహ్వానం. ప్రేమ ఉండాలంటే జీవితం అన్నది ఊపిరితో నిలవాలి కదా. ఓపిక అవసరం ఊపిరి కోసం.